నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. పెద్ది ముందుగా అనుకున్నట్టుగానే ఖచ్చితంగా రామ్ చరణ్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఒక మగధీర, రంగస్థలం, త్రిబుల్ ఆర్ ఇంతకు మించి ఇంకా రామ్ చరణ్ గారి దగ్గర నుంచి ఏం వస్తుంది అని అంటే ఈ 3 సినిమాలకు మించి విశ్వరూపాన్ని పెద్దిలో చూస్తారు అంటూ మొదటి నుంచి చెప్పినట్టుగానే వన్ మ్యాన్ షో పెద్ది అనేది చాలా పర్ఫెక్ట్గా తెలుస్తూ ఉంది. సినిమాలో చరణ్ యాక్టింగ్ అంత అద్భుతంగా ఉంది. ప్రేక్షకుడిని 3 గంటల పాటు థియేటర్లో సానా బుచ్చిబాబు కూర్చోబెట్టేశారు. ఆల్మోస్ట్ ఆల్ బ్లాక్ బస్టర్ టాక్తో పెద్ది ముందుకెళ్తుంది. మరి పెద్ది సినిమా గురించి మన చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు గురించి అక్కడ శ్రీకాంత్ గారు ఏం చెప్తారు అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సండి గారు. ఆల్మోస్ట్ ఆల్ వన్ మ్యాన్ షో, ముగ్గురు గురించి ఇప్పుడు ప్రజెంట్ డిస్కషన్. ఒకటి రామ్ చరణ్ గురించి, నెక్స్ట్ డైరెక్టర్ సానా బుచ్చిబాబు గురించి, 3 మ్యూజిక్ డైరెక్టర్ గురించి. 3 పిల్లర్లుగా నిలబడితే 4వ పిల్లర్గా జగపతి బాబు గారు నిలిచారు అనే ఈ 4 పిల్లర్ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి పెద్ద సినిమా గురించి మీ ఒపీనియన్? మొదటి నుంచి నేను మీతో చెప్పింది, నేను సానా బుచ్చిబాబుని చాలా విశ్వసిస్తున్నా. ఈ సినిమాకి సంబంధించి ద్వితీయ విఘ్నాన్ని దాటుకుంటాడని చెప్పాను. ద్వితీయ విఘ్నం దాటేశాడు. ఎంత గొప్ప దర్శకుడికైనా రెండో సినిమా పరీక్ష పెట్టేటటువంటి ఆ ద్వితీయ విజ్ఞానాన్ని విజయవంతంగా దాటుకొని సానా బుచ్చిబాబు ఇవాళ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులు కావచ్చు, రామ్ చరణ్ గారి అభిమానులు కావచ్చు, మీదు మిక్కిలి సినిమా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, సినిమాని ప్రేమించేటటువంటి ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి హృదయాల్ని ఈవేళ సానా బుచ్చిబాబు ఆయన తన ఆదరాభిమానాలు చూరగొనే విధంగా అంత అద్భుతంగా పెద్ది విశ్వరూపాన్ని వేళ వెండితెర మీద అవతరింపజేశాడు. రామ్ చరణ్ ఆ పాత్రలో ఒదిగిపోవడం కావచ్చు, ఆ పాత్రగా మారిపోవడం కావచ్చు, ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేయడం కావచ్చు, ముందు నుంచి నేను మీకు చెప్తూనే వచ్చాను. ఎందుకంటే ఒక పాత్రగా తాను మారిపోయి కొన్ని సంవత్సరాల పాటు ఆ పాత్రతో ప్రయాణం చేసి ఆ పాత్ర తాలూకు గాఢతని వేళ థియేటర్ల నుంచి వెలుపలకు వస్తున్నటువంటి ప్రేక్షకులందరి మీద వేసి ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటికి తమతో పాటు పెద్దీని తీసుకువెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఈవేళ రామ్ చరణ్ తన పాత్రతో తీసుకొచ్చాడు. ఆ పాత్ర స్వరూప స్వభావాలు కావచ్చు, ఆ పాత్ర తాలూకు చివరి గంట సినిమా ఏదైతే ఉందో అది ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది, సందేహం లేదు. థియేటర్స్లో మొత్తం కంటతడి పెట్టించేసేసారు సీరియస్లీ. అసలు ఎక్కడ అంటే పెంటర్ ఆఫ్ సైలెంట్, ఎక్కడ మైండ్ డైవర్ట్ అవ్వకుండా స్టోరీతో కనెక్టివిటీ అనేది మామూలు విషయం కాదు. అంటే అది కొండ కింద ఊరోడు కదా అని చెప్పి ప్రారంభించి అప్పలసూరి పాత్ర ద్వారా బొమ్మని రాణి గారితో ప్రారంభించి అప్పలసూరి పాత్రతో అది సమాంతరంగా ప్రయాణించేటటువంటి కథగా అతను తన ప్రయాణాన్ని ఒక క్రికెటర్గా ప్రారంభించినటువంటి ఆ ప్రయాణం ఏదైతే ఉందో ఆ వెట్టి చాకరీ నుంచి క్రికెటర్ నుంచి గౌరనాయుడు గారు వచ్చి ఆ కుస్తీ నేర్పించడం, కుస్తీ నుంచి అథ్లెట్స్కి వెళ్ళాలనేటటువంటి ఒక ప్రయాణం కావచ్చు. అట్లాగే వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు చేసినటువంటి ఏదైతే రైల్వే స్టేషన్ లేదు, అక్కడికి ఎటువంటి సదుపాయాలు లేవు, వనరులు లేవు, వసతులు లేవు, వాళ్ళకొక ప్రాంతీయత లేదు, వాళ్ళకొక దేశీయత లేదు, వాళ్ళకొక గుర్తింపు లేదు అనేటటువంటి ఒక అస్తిత్వ పోరాటంగా తీసుకుని చేశారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, బొబ్బిలికో విజయనగరం అనుకుని ప్రేక్షకుడికి ఒక ప్రశ్న ఉదయిస్తుంది. కాకపోతే ఆ మట్టితో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం అని చెప్తాడు దర్శకుడు. అది అనుబంధాన్ని మరింత గాఢతరంగా చూపించి ఉండవచ్చు విమర్శకులుగా అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి. దానికి సంబంధించి ఏమైనా సంఘటనలు ఉంటే బాగుండేది, ఆ గాఢత మరింత తీవ్రతరమైనదని అనిపిస్తుంది. దానిని పక్కన పెడితే మీరు ఇందాక 4 స్తంభాల గురించి మాట్లాడారు. రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు, రెహమాన్ గారు, తర్వాత జగపతి బాబు గారు. వీళ్ళతో పాటు ఏంటంటే దివ్యేందు శర్మ పాత్ర ఒకటి. అట్లాగే దివ్యేందు శర్మ కంటే కూడా మీకు చాలా సెటిల్డ్గా పెర్ఫామ్ చేసింది శివరాజ్ కుమార్ గారు. గౌరనాయుడి పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, అంటే ఆయన ఎక్కడ అతి చేయలేదు, ఎక్కడ తగ్గి చేయలేదు. ఆయన తన స్పేస్లో తనుంటూ ఆయన చేసినటువంటి పెర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ శివరాజ్ కుమార్ గారు ఇచ్చారు. ఆ తర్వాత మీకు బొమ్మని రాణి గారి పాత్ర ద్వారా చెప్పించినటువంటి కథాగమనం ఏదైతే ఉందో అది అద్భుతం. అట్లాగే మీకు రవికిషన్ గారికి, జాన్ విజయ్ వీళ్ళిద్దరికీ చాలా మంచి పాత్రలు లభించాయి. వాళ్ళ పరిధిలో వాళ్ళు విజృంభించారు, సందేహమే లేదు. ఏ పాత్రకు ఆ పాత్ర. ఇప్పుడు మిర్జాపూర్ ప్రభావంతో దివ్యేందు శర్మ చేత 2 మంచి అతి పదునైన బూతు డైలాగులు చెప్పించినా ఒకటి మ్యూట్ చేసేసారు. ఇంకోటి అయితే ఇంకా ఉన్నాయి 2-3. అవి ఆ పాత్ర మిర్జాపూర్లో చేశాడు ఇతనేం చెప్పించడానికి చూపించినట్టుంది అక్కడ.
సరే పక్కన పెడితే జాన్వీ కపూర్ ఉండాలంటే ఉండాలి, అచ్చి అమ్మ పాత్ర రావు రమేష్ గారి కుమార్తెగా చేసింది. అక్కడున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అమ్మాయిగా. సరే ఓణి కూడా వేసుకోకుండా ఆవిడ అద్భుతమైనటువంటి అందాల్ని కొంతమంది అభిమానుల కోసం, ఒక వర్గం ప్రేక్షకుల కోసం ఆవిడ ఉండాల్సి వచ్చింది. శృతి హాసన్ గారి పాట ఫస్ట్ నుంచి రాంగ్ టైమింగ్లో వచ్చింది. శృతి హాసన్ గారి పాట ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో అది రాంగ్ టైమింగ్, అంటే ఒక ఎమోషన్ జర్నీ జరుగుతున్నప్పుడు వస్తుంది, రాంగ్ ప్లేస్మెంట్. అసలు అక్కడ పాట లేకపోయినా కూడా సినిమా ప్రేక్షకులకి నచ్చుతుంది, నచ్చదని కాదు, కానీ ఉండాలి కాబట్టి ఉండాల్సింది అన్నట్టు తీసుకొచ్చినా కూడా వాస్తవానికి ఏంటంటే హెల్ల హెల్లల్లో పాట మనం మనము పాట విడుదలైనప్పుడు చూసినప్పుడు మనము శృతి హాసన్ మీద పెద్ద మనకి పర్వాలేదు, బాగలేదు అలా అనిపించింది, ఏదోలే ఉందని. కానీ టోటాలిటీలో చూసుకుంటే చాలా ఎక్స్ట్రానరీగా డాన్స్ చేసింది, చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. దాని గురించి ఏమి ఇది లేదు. రై రై రారా కావచ్చు, లేకపోతే చికిరి చికిరి కావచ్చు, ఈ 2 పాటలు కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి, సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాయి. ఈ సినిమాకి మీరు ఇంతమంది హీరోలు పిల్లర్స్ అని చెప్పి మనం మాట్లాడుకోలేనిది ఏంటంటే సుప్రీం సుందర్ ఒకరు యాక్షన్ కోరియోగ్రాఫర్, ఆయన గురించి మాట్లాడుకోవాలి. తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గారి గురించి మాట్లాడుకోవాలి. అట్లాగే ఇంత కళ సానా బుచ్చిబాబు కన్నా కళని వెండితెర మీద ఇంత అద్భుతంగా మనకి సాక్షాత్కరింపజేసినటువంటి రత్నవేలు గారి గురించి మాట్లాడుకోవాలి, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారి గురించి. ఆయన నాకు తెలిసి రత్నవేలు గారు ఆయన ఎంటైర్ కెరీర్లో ఆయన రోబో సినిమాకు కూడా ఆయన ఇంతగా పరిశ్రమించింది లేదు. 1600 pages మాన్యువల్ రాసుకున్నాడు ఆయన రోబో సినిమాకు, షార్ట్ బై షార్ట్ 1600 pages సినిమాటోగ్రాఫర్గా రత్నవేలు గారు రాసుకున్నారు. అలాంటిది దానికంటే ఎక్కువ ఈ సినిమా కోసం ఆయన పరిశ్రమించారని మనకు చూస్తే అర్థమవుతుంది. అంటే ఆయన చాలా ప్రయాణం చేశారు ఈ సినిమాతో రత్నవేలు గారు. వీళ్ళందరూ భాగస్వాములు అయ్యారు. అందరూ అంటే పూర్తి స్థాయి ప్రాణం ఏదైతే ఉందో ఇది అద్భుతంగా తెర మీద ఆవిష్కారం జరగాల్సిందే అనేటటువంటి ఒక ఆవిష్కారం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే రామ్ చరణ్ నట జీవితంలో ఒక విరాట్ స్వరూపాన్ని అతను సాక్షాత్కరింపజేశాడు. కాసేపు మనకు భీముడు అనిపిస్తాడు, కాసేపు మనకు హనుమంతుడు అనిపిస్తాడు, కాసేపు మనకి ఒక లక్ష్యం కోసం పరితపించేటటువంటి ఒక అర్జునుడు కనిపిస్తాడు అతనిలో. నిజంగా గురు శిష్యులు మీరు అన్నట్టు రామ్ చరణ్లో ఇంకో అద్భుతమైన కోణం ఉంది అనేసని సుకుమార్ గారు చూపించారు. ఇంకా ఆ కోణాన్ని ఇంకా సానబెడితే ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ వస్తుంది అని శిష్యుడు చూపించాడు. కోయిన్సిడెంట్ గానే అసలు అంటే గతంలో అన్నట్టుగా రాజమౌళి గారు ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఈయన ప్లస్ లేంట్లో మైనస్ లేంట్లో తెలిస్తే నేను ఈయనను ఎలా చూపించాలి అనేది నాకు ఒక పిక్చరైజేషన్ వస్తుంది అన్నట్టుగా రామ్ చరణ్ని చూశాక ఈ డార్లింగ్ చేయని క్యారెక్టర్ ఇప్పుడు నేను చేయించాలి, అసలు ఈ డార్లింగ్ ఇంతవరకు ఎవరు చూపించిన విధానంలో నేను చూపించాలి, ఇది ఈయన టాలెంటు, ఇది ఈయనలో ఉన్న కోణం అనేసి రంగస్థలంలో చూపించేశారు. రంగస్థలం చూసాక ఇంతకు మించి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఇంకేం చూడగలుగుతాము అనుకున్న వాళ్ళకి మళ్ళా RRRలో రాజమౌళి గారు ఇంకో పీక్స్ చూపించేశారు. అయిపోయింది కదా ఇంకా ఏముంటుంది అనుకుంటే ఇవి రెండింటికి తాతలాగా గురువు చూపించిన విధానానికి 2 శిష్యుడు చూపించడము అనేది ఆయనలో ఉన్న ఆ ప్రతిభను బయటకి తీయడం అనేది మామూలు విషయం కాదు. మళ్ళా గురువుకి ఆ గురువుల నుంచి శిష్యుడు చూపించాడు, శిష్యుడు నుంచి ఇప్పుడు గురువు ఏం చూపిస్తాడు అన్నది మీరన్న ఆ క్యూరియాసిటీని అయితే ఇంకా డెవలప్ చేశారని చెప్పొచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య.